హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి గుడ్ ఫ్రైడే తర్వాత రోజు అనమాట. మా హస్బెండ్ సమాధులు అలకడానికి అయితే వెళ్ళాము. మేము అలికేసిన తర్వాత ఇలా ముగ్గేసేసి వచ్చేసాము. అంటే ఈస్టర్కి ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి పూలు అవి వేసి వస్తామన్నమాట. ఇలాగా మీలో ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు. మాకైతే ఇలా చేస్తారనమాట. చనిపోయిన వాళ్ళ సమాధుల దగ్గరికి ఈస్టర్ రోజు అయితే వెళ్తాము. ఇలాగ వెళ్ళి పువ్వులు అన్నీ వేసి క్యాండిల్స్ అన్నీ పెట్టి వస్తామన్నమాట. ఇక్కడికైతే నేను అంటే మా హస్బెండ్ సమాధిని చూడడానికి నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. ఈస్టర్ ముందు రోజు వెళ్ళామన్నమాట అలకడానికి అనేసి. తర్వాత ఈస్టర్ రోజు కూడా మా చిన్నోడిని కూడా తీసుకుని వెళ్ళాము అక్కడికి. వాళ్ళ బాబాయ్ అయితే చూపించాడు వాడికి, చూస్తున్నాడు అనేసి అని. నాన్న అంగో సమాధి నాన్నది అనేసి అని చూపిస్తే నాన్న అనేసి అని అన్నాడు. తర్వాత పువ్వులు అవి వేశాడు, దండ కూడా వేపించాము మా చిన్నోడి చేత. లాస్ట్ ఇయర్ ఈ నెలలోనే తనైతే మమ్మల్ని చూడడానికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇలా అయింది తనకి. ఇంకా అప్పుడే 1 year అయిపోతుంది తను అయితే మాకు దూరం అయిపోయి. ఇంకా మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళి ఇలాగా చేసాము, ఇలా చేసుకుని వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలా ఎంతమంది చేసుకుంటారనేది నాకు తెలీదు, కానీ మా వాళ్ళు అయితే మాకు చేస్తాము మేమైతే. ఎవరెవరు చేస్తారనేది నాకైతే తెలీదు. అయితే చిన్నప్పుడు విషయం ఒకటి చెప్తాను. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు మామూలుగా అప్పుడు ఇలాగా ఫెస్టివల్స్ అప్పుడు ఏదన్నా జరిగినప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు అనేసి అనే వాక్యము. అయితే నేనేమనుకునేదాన్ని అంటే ఇలాగా ఈస్టర్ రోజు ఇవన్నీ చేస్తారు కదా, అయితే చనిపోయిన వాళ్ళు ఈస్టర్ రోజు నిజంగానే వస్తారేమో, మా అమ్మ నాన్న కూడా వస్తారేమో అని అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. అంటే తెలియని వయసులో అలా అనుకునేదాన్ని అనమాట. తర్వాత తెలిసింది, ఇంకా కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాక్యం అన్నీ అర్థమవుతాయి కదా, అప్పుడైతే తెలిసేదన్నమాట. చనిపోయిన వాళ్ళు ఏంటంటే ఈస్టర్ రోజున కాదు, దేవుడు మళ్ళీ రెండో రాకడ వచ్చినప్పుడు వాళ్ళతో దేవునితో పాటు వాళ్ళు కూడా వస్తారు అనేసి అని నాకు అప్పుడు తర్వాత తెలిసిందనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అయితే అలా అనుకునేదాన్ని నేను. తర్వాత నాకు ఇది చేసినప్పుడు అలా గుర్తొచ్చిందనమాట. అనుకుంటాము, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తే బాగుండు అనేసి అని. కానీ అది అసాధ్యమని తెలుసు, కానీ అలాగా అనుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఇక్కడ మా హస్బెండ్తో పాటు ఇంకొకటి ఉంది కదా, అది వచ్చేసి మా చిన్నది అనమాట. తను కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చనిపోయారు. మా చిన్నోడు పుట్టకముందే చనిపోయారు అనమాట. ఆ చిన్నాన్న చనిపోయిన 7 monthsకి మా హస్బెండ్ చనిపోయారు. ఇద్దరిది ఒకే దగ్గర చేశారనమాట. అందుకని ఇద్దరికి ఒకేసారి ఈస్టర్ రోజుని అయితే వేసాము. ఇక్కడ మా చిన్నోడు అయితే దండ వేస్తున్నాడు చూడండి. అయితే ఇప్పుడు మా చిన్నోడు అస్తమాటు నాన్న అని పిలుస్తాడు, ఫోటోస్ చూపించి పిలుస్తూ ఉంటాడు అన్నమాట నాన్న. ఇంకా సమాధి దగ్గర కూడా అలాగే పిలిచాడు, కానీ తను ఉండుంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవును. వాడు అలా పిలుస్తూ ఉంటే అనిపించింది నాకైతే. నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, వీడియోస్ చేస్తుంది కదా అక్కడే వెళ్తున్నారు, మీకేంటి బాగానే ఉంది అనేసి అని అనుకుంటారు. కానీ ఒక చిన్న పిల్లోని వేసుకొని ఉండడం అంటే చూసుకుంటూ ఉండడం అంటే చాలా కష్టం అది. కానీ ఇంకా దేవుడిచ్చిన నాకు ధైర్యాన్ని బట్టి అలాగా ఉంటున్నాను కూడా. ఎందుకంటే ఎవరు ఎన్ని అన్నా కూడా నేను అవేమి పట్టించుకోను. కాకపోతే నా లైఫ్ని నేను హ్యాపీగా, మా చిన్నోడు హ్యాపీగా ఉంచాలి అనేసి అని నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటానన్నమాట. ఇంకా ఎవరెన్ని అనుకున్నా ఏమీ పర్వాలేదు అని అలా వెళ్ళిపోతూ ఉంటాను అంతే, ఎవరెన్ని అనుకున్నా పర్వాలేదు అనేసి అని. కానీ ప్రతి నవ్వు వెనుక చాలా బాధ ఉంటుంది. అది కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. నాకు ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూనే ఉంటాను, ఆ బాధ ఎవరికి తెలియకూడదు అనేసి అని. ఎందుకంటే వేరే వాళ్ళకి తెలిసి మళ్ళీ వాళ్ళు ఫీల్ అయ్యి చేసి మళ్ళీ ఇది చేసే కన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అనేసి అని. సరే, ఇది మన ఇవాళ వ్లాగ్. అయితే ఈ వీడియో అయితే షేర్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో చేయాలనిపించింది. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.